ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా మాట్లాడితే ఆయన అప్పులు చేసిండు కాబట్టి నేను అప్పులు తీరుస్తున్నా, నా దగ్గర ఉన్నటువంటి పైసలన్నీ కూడా అప్పులు కట్టడానికే సరిపోతున్నాయి, కిస్తీలు కట్టడానికే సరిపోతున్నాయి, వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయి అంటే నువ్వు అధికారంలోకి రాకముందే నువ్వు పెద్ద తీసుమారు కాను కదా. ఆడ ఎట్లయినా కూడా నువ్వు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని వడ్డీలు ఉన్నాయి, నేను కడతా వచ్చినాక అని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్పే వచ్చినావు కదా. ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. ఇవాళ 100 రోజులలో నేను హామీ పూర్తి చేస్తా, పైసలు గుట్టించుకొస్తా అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ 100 రోజులు పోయినాయి. 100 రోజుల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నారు, అది పోయింది. అది పోయిన తర్వాత ఆగస్టు 15 అన్నారు. నిన్నటి సండి ఒకటి సోషల్ మీడియాలో కూడా వస్తుంది. నిన్న పొద్దుగాల కొంచెమంత భూకంపం వచ్చినట్టు అయింది. ఆడిడ మొత్తం మా వరంగల్ దిక్కంతా కూడా వరంగల్, భద్రాచలము, కొత్తగూడెము అటంతా కూడా 1 సెకండ్ 2 సెకండ్ పొద్దుగాలని నిన్న పొద్దున భూమి కొంచెం కదిలినట్టయితే అప్పటి సంది మొత్తం సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మేడారం పోయి ఆ మేడారం సమ్మక్క సారక్క మీద ఒట్టేసి ఆగస్టు 15 లోపు రైతు భరోసా నేను ప్రతి ఒక్కరికి కూడా అందేటట్టు చేస్తా, రైతు రుణమాఫీ అందరికీ కూడా మాఫీ అయ్యేటట్టు చేస్తా, 6 గ్యారెంటీలు అమలు అయ్యేటట్టు చేస్తా, లేకుంటే సమ్మక్క సారక్క మీద ఒట్టని వేసేస్తే ఇవాళ మేడారంలో ఆ ఒట్టంతా గట్టు మీద పెట్టి మేడారంలో భూకంపం వస్తుంది అని. గది పరిస్థితి. అంటే ఆఖరికి దేవుళ్ళను కూడా ఇడిచిపెట్టలే. 101 దేవుళ్ళ మీద ఒట్టేసేసరికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా కోపం వచ్చేటటువంటి పరిస్థితి, ఆ పరిస్థితికి తీసుకొచ్చింది ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మళ్ళా మీదికెళ్ళి కిషన్ రెడ్డి గారు గుజరాత్కు పోవాలి, లేకపోతే లక్ష్మణ్ గారు ఇంకో కాడికి పోవాలి, లేకపోతే బండి సంజయ్ గారు ఇంకో కాడికి పోవాలి. మీరెవ్వరు ఉండద్దు తెలంగాణలో అంటే నువ్వు తెలంగాణలో దేవుళ్ళని నిలబొట్టు, తెలంగాణలో ప్రతిపక్షాలను నిలబొట్టు. ఎవరిని తీసుకొస్తారు అంటే మూసీ పేరు మీద ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ పరివాహకంగా ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా ఊలగొట్టి సోనియా గాంధీ గారి అల్లునికి ఉన్నటువంటి కంపెనీని తీసుకొచ్చి ఈడ గంపగుట్ట మొత్తం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అప్పజెప్పేసి ఆడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కట్టేటందుకు ఉపాయం చేసి ఇవాళ తెలంగాణ అభివృద్ధిని మొత్తం మూసీలో కలిపేసినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మూసీ లేకపోతే హైడ్రా లేకపోతే ఫార్మాసిటీ తీసుకుపోయి ఇంకొకడ ఫ్యూచర్ సిటీ, ఇవన్నీ కూడా ప్రజలకు బుక్కడంతా బువ్వ పెట్టేటటువంటి పథకాలు కావు. ఎవడన్నా నాయకుడు అయితే, ఎవడన్నా మంచోడు ఇంటికి పెద్దోడు ఉంటే, ఎవడన్నా ఊళ్ళో పెద్ద మనిషి ఉంటే ఒక మనిషికి 10 మందికి ఇల్లు కట్టియాలనుకుంటారు, లేకపోతే 4 ఇళ్ళు నిలబెట్టాలనుకుంటారు. నువ్వు అధికారంలోకి వచ్చి ఒక్క ఇంటికి కూడా ముగ్గు వేయకుండా పేదోళ్ళ ఇండ్లు ఊలగొడతా అనేటోడు ఎక్కడన్నా నాయకుడు అవుతాడా? ఎక్కడన్నా అవుతాడా నాయకుడు? అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంని ఏలుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలా, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక 4 కోట్ల ఇళ్లు కట్టించిండు మొత్తం భారతదేశంలో. ఈ 4 కోట్ల ఇళ్లకు కూడా దాదాపు 70% ఇళ్లు మొత్తం కూడా మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బాగుండాలని చెప్పి అక్క చెల్లెళ్ళ పేర్ల మీదనే రిజిస్ట్రేషన్లు చేయించారు నరేంద్ర మోడీ గారు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా గ్యాస్ పొయ్యి లేకుండా పొయ్యి మీద వంట చేసుకోవద్దు అని చెప్పి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారు నరేంద్ర మోడీ గారు. ఒక్క చెల్లె కూడా బహిర్భూమికి పోతే కూడా చెంబు పట్టుకొని బయటికి పోతే అది భారతదేశానికే అవమానము, అది మా తల్లులకు అవమానము అని చెప్పి టాయిలెట్లు లేని ప్రతి ఇంటికి కూడా టాయిలెట్ల నిర్మాణం చేపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ యువకులకు ముద్రా లోన్లు ఇచ్చిన, ఈ రోడ్ల మీద లైట్లు వేసిన, మొత్తం బస్తీలల్లా రోడ్లు వేసిన, ఇవాళ ఊళ్ళల్లో రైతు వేదికలు కట్టిన, గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిన, మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చిన, జిహెచ్ఎంసీలకు నిధులు ఇచ్చిన, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇలా కూరగాయల మార్కెట్ నడుస్తుంది. ఈ కూరగాయల మార్కెట్ కాడ మనం ఎక్కడికన్నా కూరగాయలు అమ్మేటోళ్ళ కాడికి కానీ, లేకపోతే చిన్న చిన్న బొమ్మలు అమ్ముకునే కాడికి కానీ పోదాం. ఎక్కడ చూసినా ఫోన్ పే, గూగుల్ పే స్కానర్లు కనబడతలేవా మనకు? మొత్తం ఆన్లైన్ అకౌంట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి డబ్బునంతా కూడా వైట్ మనీ చేయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది.
నల్లధనం బయటికి తెస్తానన్నాడు ఈ పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు నల్లధనం బయటికి అని మస్తు మంది మాట్లాడుతున్నారు. నల్లధనం బయటికి తెచ్చుడు అంటే ఏంది? ఇళ్లల్లా, బీరువాలల్లా, బ్యాగులల్లా, పోపు డబ్బాలల్లా కాకుండా పైసలు మన బ్యాంక్ అకౌంట్లకు వస్తే అదే నల్లధనం కాస్త తెల్లధనం అవుతుంది. ఈ తెల్లధనం బయటకు వచ్చింది కాబట్టికనే మన దేశంలో ఎంత సంపద ఉన్నదో ఆ సంపద దాదాపు 70-80% ఇవాళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టికనే ప్రపంచంలోనే మనం 3వ అతిపెద్ద ఆర్థిక శక్తి ఉన్నటువంటి దేశంగా ఎదగబోతున్నాం రేపటి నాడు. దానికి అదే కారణం. ఏం చేసిండంటే ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు. మనకి ఇవాళ ఫోన్ పేలు, గూగుల్ పేలు నడుస్తున్నాయంటే దానికి ఫోన్లు కావాలి. ఆ ఫోన్లు ఇదివరకు చైనా నుంచి దిగుమతి చేసుకునేటోళ్ళం, రష్యా నుంచి దిగుమతి చేసుకునేటోళ్ళం. మరి ఇప్పుడు ఫోన్లు ఎక్కడ తయారవుతున్నాయి? మొత్తం భారతదేశంలో తయారవుతున్నాయి. మనమే చైనాకు, మనమే రష్యాకు ఎగుమతి చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చినాం. ఇవాళ ప్రతి చోట కూడా ఆ ఫోన్లలో అకౌంట్లు నడవాలంటే ఇంటర్నెట్ కావాలి. అటువంటి ఇంటర్నెట్ వ్యవస్థని మొత్తం భారతదేశంలో చివర ఉండేటటువంటి ఒక తండాకు కూడా తీసుకొచ్చినటువంటి ఆ నెట్వర్కింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రతి వస్తువును ఆన్లైన్లో అమ్ముకోవచ్చు, ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్ కావచ్చు, మనం ఆర్థికంగా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. జనాభా పరంగా చైనాను బీట్ చేసిన మనం రేపటి నాడు డబ్బు పరంగా, పారిశ్రామికీకరణ పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా అటువంటి చైనాను కూడా బీట్ చేసి ఇంకొక 20 ఏళ్లల్లా అమెరికాను కూడా కొట్టి రేపటి నాడు ప్రపంచంలోనే విశ్వగురువుగా ఎదగబోయేటటువంటి దేశంగా మోడీ గారు తీసుకుపోతున్నారు. అది మోడీ గారి గొప్పతనం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు గుండు పిన్ను కూడా మనం దిగుమతి చేసుకుంటే ఇవాళ ఆయుధాలను కూడా ఎగుమతి చేసుకునేటువంటి స్థాయికి భారతదేశం పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు ఆనాడు రామ మందిరం అనేటటువంటి ఇష్యూని రగులుతున్నటువంటి అగ్నికాండగా ఉంచితే ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చినాక అయోధ్య రామునికి ఒక ఆలయాన్ని కట్టించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు కాశ్మీర్ అనేటువంటి ఒక బూచిని చూపించి, ఆర్టికల్ 370 ఒక బూచిక చూపించి పాకిస్తాన్ ఏదో మనకంటే గొప్ప దేశం కింద చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చినాక పాకిస్తాన్ మన నెత్తి మీద ఉన్నటువంటి ఎంటికతో కూడా సమానం కాదు, 370 ఆర్టికల్ రద్దు చేస్తాం, మీరేం చేస్తారో చెయ్యండి అని చెప్పి పాకిస్తాన్ నోరు మూయించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ దేశంలోనే కాదు, అటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రేపటి నాడు భారతదేశం ఎంత అభివృద్ధి పదంలో దూసుకుపోతుందో తెలంగాణ రాష్ట్రం కూడా అంతే అభివృద్ధి పదంలోకి దూసుకుపోతుంది. కాబట్టి మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఏ ఎన్నికైనా, అది జిహెచ్ఎంసీ ఎన్నిక కావచ్చు, రేపటి నాడు రాబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, భవిష్యత్తులో రాబోయేటటువంటి సాధారణ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జమిలీలో కలిసి రాబోతున్నటువంటి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా సరే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి అవకాశాన్ని భవిష్యత్తులో మీరంతా ఇస్తే రాబోయే తెలంగాణను నిజంగా బంగారు తెలంగాణగా మనం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, ఇంతసేపు ఓపికతో విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలతో భారత్ మాతాకి.